నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నౌమన్ నగర్ ఆర్చ్ నుండి తెలుగు బాప్టిస్టు ఆలయం చర్చి వరకు ఆర్చ్ మధ్యలో రోడ్డు వేయాలని కోరుతున్న స్థానికులు. ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందారని పేర్కొన్న సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి. నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ నాయక్. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా చర్యలను చేపడుతున్నామని పేర్కొన్న డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. సినిమా థియేటర్లను తనిఖీ నిర్వహించిన ఆర్టీఓ. జూన్ నెల 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ. మహానాడు సభకు ఆర్టీసీ బస్సులు, ప్రయాణికుల ఇక్కట్లు. బసవేశ్వర స్వామి దేవస్థాన పురోహితుడు శశిభూషణ్ సిద్ధాంతి చేత దివ్యాంగునికి ట్రైసైకిల్ అందజేత. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన దూదేకుల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పారితోషికాలకు దరఖాస్తు. పశువులకు గొంతువాపు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలని సూచించిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. వైభవంగా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్ఠ మహోత్సవాలు. శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు. నంద్యాల పట్టణం 27వ వార్డు పరిధిలోని నౌమన్ నగర్ ఆర్చ్ నుండి తెలుగు బాప్టిస్టు ఆలయం చర్చి వరకు ఆర్చ్ మధ్యలో రోడ్డు వేయాలని చర్చి సభ్యులు మరియు స్థానికులు కోరుతున్నారు. ఆలయం చర్చి వద్ద నుండి వేస్తున్న రోడ్డు చివరి వరకు వేయడానికి పనులు ప్రారంభించనున్నారని, అయితే చర్చి ఆర్చ్ మధ్యలో వేయడం వల్ల భవిష్యత్తులో మరింత సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ రోడ్డు నుండి నిత్యం శ్యామ్నగర్, విసి కాలనీ, దేవనగర్ ప్రాంతం నుండి వందలాదిగా రాకపోకలను చేపడుతున్నారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రోడ్డును వేయాలని కోరుతున్నారు. తెలుగు బాప్టిస్ట్ రక్షణాల చర్చి ప్రెసిడెంట్ గా నేను కోరుకునేది ఏంటంటే, మాకు ఆర్చి దగ్గర నుంచి గత 15 సంవత్సరాల నుంచి రోడ్డులకు ఇబ్బంది పడుతున్నాము. అది ఈ రోజు వేస్తామని రావడం జరిగింది. అది ఆర్చికి ఒక సైడ్ మాత్రమే వేస్తున్నారు. ఇంకో సైడ్ అడిగితే లేదు ఆ పక్క అని చెప్తున్నారు. దయచేసి ఆ విధంగా కాకుండా ఆర్చి మధ్యలో నుంచి మాకు 20 రోడ్లు వేయాలని మినిస్టర్ గారిని, చైర్మన్ గారిని, మన మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే, ఆర్చి మధ్యలో నుంచి 20 రోడ్లు వేయాలని మేమంతా కోరుకున్నాం. మా చర్చి సభ్యులు, దేవనగర్, వీసీకాల ప్రజలందరూ నిత్యం రాకపోకలు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతం కాబట్టి దయచేసి మాకు ఆర్చి మధ్యలో నుంచి 20 అడుగుల రోడ్డు వేయించవలేనని మినిస్టర్ గారిని, చైర్మన్ గారిని కోరుకున్నాం. 27వ వార్డు సంబంధించి నౌమన్ నగర్ ఆర్చి దగ్గర నుంచి ఇట తెలుగు బాప్టిస్ట్ చర్చి వరకు ఒక రోడ్డు శాంక్షన్ అయినది. ఈ రోడ్డు వేయడానికి 20 అడుగుల రోడ్డు వేస్తామని చెప్తే సరేలే మంచిది, కానీ ఆర్చి రోడ్డు మధ్యస్థంగా వేస్తే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎక్స్టెండ్ చేసుకుని ఉంటుందని చెప్పి అందరు కోరడుకుంటే అదే విధంగా అడిగినాము. కానీ ఈ రోజు నిన్న దినం పని స్టార్ట్ చేస్తూ ఆ గోడవారం నుంచి 20 అడుగులు తీసుకుంటూ ఒక వారకు 15 అడుగులు రోడ్డు వేస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ రకంగా వేయడం అనేది భవిష్యత్తులో ఒక ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి దేవనగర్ కానీ, విసి కాలనీకి కానీ, శ్యామ్ నగర్ కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుంది. మాకు మంచి 20 అడుగుల రోడ్డు ఏంటి, అది కూడా మధ్యలో వేయండి అని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు కానీ, ఇక్కడ చర్చి సభ్యులు కానీ కోరుకుంటున్నారు. ఆ విధంగా కావాలని చెప్పి అడగడానికి పోతే ఎంఈ గారు కానీ, డిఈ గారు అందుబాటులో లేరు. కావున ఎల్లుండి కౌన్సిల్ మీటింగ్ రోజు అందరం పోయి అక్కడ వాళ్ళకు రికమెండేషన్ చేయాలని, కాబట్టి అధికారులు స్పందించి తప్పకుండా ఇలా న్యాయం చేసేటట్టు 20 అడుగుల మధ్యలో వేయాలా, లేదంటే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేస్తాము, ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి మధు ఆరోపించారు.
ట్రంప్ వ్యాపార టారిఫ్ కు తలొగ్గి కాల్పుల విరమణ చేశారని, ట్రంప్ కు మోడీ దాసోహం అంటున్నాడని ఆయన మోదీపై విమర్శలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ కు యావత్ దేశ ప్రజలు మద్దతు తెలిపితే మోడీ మాత్రం అమెరికాకు తలొగ్గాడని, యుద్ధంలో ఏమీ సాధించలేకపోయారని ఆయన అన్నారు. మన దేశం అంతరింగక విషయాల్లో ట్రంప్ జోక్యాన్ని నిలువరించడంలో మోడీ విఫలం అయ్యారన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, నాగరాజు, రామచంద్రుడు, పుల్లా నరసింహ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జరగడానికి టారిఫ్ ద్వారా ఒత్తిళ్లు చేసినందువల్లే పాకిస్తాన్, ఇండియా అంగీకరించాయి. కాబట్టి ఎమర్జెన్సీ టారిఫ్ ప్రెషర్ అనేటువంటిది చాలా అవసరం అని కోర్టుకి తెలియజేసింది. భారతదేశంలో ప్రధానమంత్రి అమెరికా వాళ్ళ యొక్క ప్రమేయం లేదు. మన సైనికాధికారులు, పాకిస్తాన్ సైనికాధికారులు ఉభయలు చర్చించినందువల్లే సీజ్ ఫైర్ వచ్చింది తప్ప వాళ్ళ ఒత్తిడి వల్ల జరిగింది కాదు అని చెప్పేసి పదే పదే ప్రకటించాడు. ప్రధానమంత్రి ప్రకటించింది ఉత్తమ బోటకం అనేటువంటి దీన్ని బట్టి అర్థం అవుతాం. ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఉగ్రవాదుల సంగతి ఏమైంది, ఎంతమంది పాల్గొన్నారు, ఏ రకమైనటువంటి ఒప్పందం జరిగింది, పాకిస్తాన్తో ఏం ఒప్పందం జరిగింది, ఆ పాకిస్తాన్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉండి దాడి చేసి మళ్ళా రక్షణ పొందుతున్నారో వాళ్ళని ఎప్పట్లోపల మనకు పట్టిస్తారు, ఎంతమందిని పట్టిస్తారు, ఎవరెవరు చేశారు, ఏ సంస్థలు దీని వెనకాల ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఏమి తేల్చకుండా ఆపరేషన్ సింధూర్ని 10వ తారీఖున సీజ్ ఫైర్ ని ప్రకటించారు. అమెరికా వాళ్ళ యొక్క ఒత్తిడికి, టారిఫ్ల యొక్క ఒత్తిడికి లొంగి ఈ ప్రభుత్వం ఎవరిచ్చిందనంటే మన దేశంలో ఉగ్రవాదుల్ని అదుపు చేసేది ఎప్పుడు, ఓ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేది ఎప్పుడు అనేటువంటిది ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. అందుకని పార్లమెంటు సమావేశాలు వెంటనే జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. 2, తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు జరిగింది. మహానాడులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక్క మాట తీర్మానం కూడా చెప్పలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల యొక్క లేబర్ కోడ్లు అనేటువంటి దాన్ని ప్రవేశపెడితే ఒక తమిళనాడు డిఎంకే ప్రభుత్వం, డిఎంకే పార్టీ, వామపక్షాలు తప్ప తెత్తమోళ్ళందరూ, తెలుగుదేశం, జనసేన అందరూ మూకమ్మడిగా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అందరూ ఏకోన్ముఖంగా దాన్ని బలపరిచారు. అదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని కూడా వీళ్ళందరూ బలపరిచారు. అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద విద్యుత్ భారాలు మోపడ్డాయి. ఇంతకంటే పచ్చి అవకాశవాద రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు ఇంకేం ఉండవు. ఈ తెలుగుదేశం ఇట్లాంటి తప్పుడు రాజకీయాలతో ఎక్కువ కాలం తమ పరిపాలన కొనసాగించడం సాధ్యం కాదని మేము అనుకుంటున్నాం. నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా శంకర్ నాయక్ అధికార బాధ్యతలను గురువారం స్వీకరించారు. ఈ మేరకు ఆయనకు అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. జూన్ మాసం 2వ తేదీ నుండి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లను చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కళాశాల అధ్యాపకులకు డిఐఇఓ సూచించారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం పాటించాలని, విద్యాభివృద్ధికి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ నాయక్. నేను నిన్న సాయంత్రమే డిఐఓగా బాధ్యతలు తీసుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు దాకా ప్రాక్టికల్, థియరీ ఎగ్జామినేషన్, అలాగే క్యాంప్ కూడా నిర్వహించడం జరిగేది. మరి కొద్దిగా పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వాటిని ఆడిట్ చేయించి ఇమీడియట్ గా అన్ని కళాశాలల ప్రిన్సిపాల్లకు ఎగ్జామినేషన్ సంబంధించిన కంటిన్యూట్ అమౌంట్, అలాగే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అలాగే ఇన్విజిలేటర్ లెవెల్ కూడా జరుగుతుంది. మరి రేపు 2వ తారీఖు నుండి కూడా జూన్ మాసం నుంచి మనకు కళాశాలలు పునఃప్రారంభం అవుతుంది. కాబట్టి మరి అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అడ్మిషన్ ప్రత్యేకంగా చేపట్టి ప్రభుత్వ కళాశాలల్లో గణనీయమైనటువంటి అడ్మిషన్లు అందరూ కూడా పెంచాలని ఆశిస్తున్నాను. అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి మన అందరం కూడా కలిసి ప్రభుత్వం, గవర్నమెంట్, మోడల్ స్కూల్స్, కేజీబీవి ఇవన్నీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో మనం కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ కానీ, రిజల్ట్ విషయంలో కానీ
అకాడమిక్ సంబంధించినటువంటి యూనిట్ టెస్టులు కానీ, అసైన్మెంట్స్ కానీ, అలాగే హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, ఫైనల్ ఎగ్జామినేషన్ అన్ని కూడా మనము అకాడమిక్ ఈ క్యాలెండర్ ప్రకారం ఏదైతే కమిషనర్ మేడం గారు సూచనలు తెలియజేసిందో వారి యొక్క అనుగుణంగా వారి యొక్క సలహాల మేరకు మనం పూర్తిగా సిలబస్ పూర్తిగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా జూన్ మాసంలో పిల్లల యొక్క సంఖ్య చాలా తక్కువ రావడం జరుగుతుంది ఇప్పుడు కనుక. కాబట్టి ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా అడ్మిషన్ తో పాటు కళాశాలకు సెకండ్ ఇయర్ విద్యార్థి తప్పకుండా హాజరైనప్పుడు ఈ జూన్ మాసంలో ఎంత సిలబస్ అయితే కావాలో అంత సిలబస్ ని మనం పూర్తి స్థాయిలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కూడా మనకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎంటర్ అయింది. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా మనం రెమెడియల్ క్లాసులను కూడా ఏప్రిల్ మాసంలో అలాగే మే మాసంలో కూడా మనం చేపట్టడం జరిగింది. గౌరవ మన మేడం గారు డిఐఓ మాజీ డిఐఓ గారు చాలా వరకు అకాడమిక్ సంబంధించిన విషయాలు మన అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సునీతా మేడం గారు అనుకోకుండా ఈ బాధ్యత నాకు ఊహించడం కానీ ఈ బాధ్యత నాకు వచ్చింది. నా మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి నమ్మకం మీద నంద్యాల జిల్లాకు అన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి కమిషనర్ మరియు సెక్రటరీ గారి మేడం గారి యొక్క సూచనల మేరకు అలాగే రీజనల్ జాయింట్ డైరెక్టర్ కడప వారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మన కళాశాలలు మన జిల్లాకు సంబంధించిన అధికారుల సమాచారాన్ని ఆ పెద్దల ద్వారా మనం సేకరించుకొని ఏ రకంగా ఈ కళాశాల అభివృద్ధిలో మనం పాటుపడాలో ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకుల యొక్క సమావేశాన్ని కూడా త్వరలో మనం ఏర్పాటు చేసుకొని అకాడమిక్ ఇయర్ లో తీసుకువచ్చినటువంటి ప్రత్యేకమైన చర్యలను మనం అందరం కూడా ఫాలో అవుతూ ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ప్రగతిని సాధిస్తూ మంచి ఉత్తీర్ణత ఈ సంవత్సరం కంటే వచ్చేసి విద్యా సంవత్సరంలో 26-27 విద్యా సంవత్సరంలో మనం ఇంకా గణనీయమైనటువంటి ప్రగతి సాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అనేది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అధికారులు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కళాశాలలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను కూడా అన్ని కళాశాలకు అన్ని యాజమాన్యాలకు మనం అందించడం అనేది జరిగింది. కాబట్టి మన ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం విద్యార్థులను కళాశాలకు సజావుగా రప్పించడం, వారికి ఏ నెలకు సంబంధించిన ఆ నెలకు సంబంధించినటువంటి సిలబస్ లను పూర్తి స్థాయిగా నిర్వహించడం, అలాగే అసైన్మెంట్స్, అలాగే క్వార్టర్లీ ఫైనల్ ఎగ్జామినేషన్ తో పాటు స్లిప్ టెస్టులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు మనం వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా మంచి ప్రగతిని సాధించుకుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా అన్ని చర్యలను చేపడుతున్నామని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరపున నమస్కారాలు. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా నంద్యాల జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వాటర్ అనేది ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాల సీజన్లో మనకు ఈ సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డయేరియా, అలాగే ఈ ఫీవర్స్, ఈ దోమలు ఎక్కువగా రావడము, తద్వారా మలేరియా, అలాగే చికెన్ గున్యా, డెంగీ, ఈ జ్వరాలన్నీ కొన్ని సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా వస్తుంటాయి. కాబట్టి ప్రజలను మరింతగా అప్రమత్తం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని చోట్ల కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి కింది లెవెల్లో ఉన్న విలేజ్ లెవెల్లో ఎమ్మెల్యేస్, ఏఎన్ఎంస్, ఆశాస్ అందరినీ అప్రమత్తం చేశాము. అలాగే 24 hours కూడా డాక్టర్స్ ని అందుబాటులో ఉంచుతూ ఎటువంటి ఏదైనా వచ్చిన వెంటనే మనకు అందుబాటులో ఉండేట్టుగా అన్ని రకాల మందులు సిద్ధం చేశాము. అలాగే డాక్టర్లని, స్టాఫ్ ని అందరినీ సిద్ధం చేస్తూ ప్రజలకు ముఖ్యంగా ఈ సీజన్ చేయాల్సింది ఏంటంటే ఈ నీరు అనేది ఈ వర్షాకాలంలో నీరు కలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పైప్ లైన్ లీకేజ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న నీరు ప్రజలందరూ కూడా ఈ నీరు బయటకు పోయినప్పుడు ఎక్కడైనా తాగడం కానీ ఇలాంటి చోట్ల జరగడం వల్ల ముఖ్యంగా డయేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి నీరుని కాంచి చల్లార్చి తాగాల్సిన అవసరం మరి ఎంతో అవసరం ఉంది. తర్వాత ప్రొటెక్టర్ మంచి నీటినే ఎక్కువగా అంటే తీసుకుపోవడం కానీ, లేకపోతే మనకు ముఖ్యంగా ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ని క్లోరినేషన్ చేయడము ఆ గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు ఆర్డిపిఎస్ వారు ఎప్పటికప్పుడు ఈ లీకేజ్లు కానీ రిపేర్లు కానీ చేసి అలాగే క్లోరినేషన్ ప్రాపర్ గా చేయడము, ఆ క్లోరినేషన్ చేసిన వాటర్ ని తాగడము, క్లోరినేషన్ చేయకపోతే ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడ మనకు గ్యాప్స్ ఉన్నాయో మా ఎమ్మెల్యే ద్వారా ప్రతి బుధవారం కూడా టెస్ట్ చేసి
ఆ వాటర్ శాంపుల్ తీసి దాంట్లో ఏమైనా బహిరంగ కంటామినెంట్స్ పాయితో వచ్చినట్టు ఇమ్మీడియట్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడము, వారి ద్వారా ఇమీడియట్ గా క్లోరినేషన్ చేసి రెక్టిఫై చేసి ఆ తర్వాతనే వాటర్ తాగేటట్టుగా చేస్తున్నాం. అలాగే ట్యాంక్స్ కూడా ప్రాపర్ గా క్లీన్ చేయమని చెప్పి నిన్న మేడం కలెక్టర్ మేడం గారు కూడా 2 days బ్యాక్ స్ట్రిక్ట్ గా మీటింగ్ పెట్టి ఆర్డబ్ల్యూఎస్ శానిటేషన్ అందరికి కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారం కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ప్రొటెక్టెడ్ వాడుకోవడము, రిపేర్స్ చేయడము, క్లీనింగ్ చేసుకోవడము, తర్వాత లీకేజ్ అరికట్టడము, అలాగే ప్రాపర్ గా టైం ప్రకారం రెగ్యులర్ గా పీరియాడికల్ గా క్లోరినేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తద్వారా మేము టెస్ట్ చేసి ఎక్కడైతే ఈ పైలాండ్ కంటాక్ట్ పాయితున్నట్లయితే అపరిమితం చేయడము, క్రియేట్ చేసి ఆ ఫోర్సెస్ అన్నింటినీ బ్లాక్ చేసి క్లియర్ గా క్లోరినేషన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో వచ్చేట్టుగా చేయడం అనేది చేస్తా ఉన్నాము. తిరగకుండా మేము ఫాగింగ్ అనేది లేకపోతే మన స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మేము సీజన్ తీసిన జూన్ లో ఒక రౌండ్ ఆఫ్ స్ప్రేయింగ్ DDT స్ప్రే చేస్తాము. అలాగే ఎక్కడైతే మన ఇంట్లో ఈ చుట్టుపక్కల ఈ ముఖ్యంగా మంచినీటిలో పెరిగే దోమలు డెంగ్యూ లెవెల్ పెరుగుతాయి, అలాగే మురికి నీళ్ళలో మలేరియా దోమ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా చెత్తగా మన టైల్స్ లో వేయకోకుండా ఫ్రీగా ప్లేస్ చూసుకోవాలి. అలాగే దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ వాడడం కానీ, లేకపోతే మస్కిటో కాయిల్స్ వాడడము, తర్వాత దుస్తులు కూడా ఫ్లాన్ ధరించడము, దోమలు వృద్ధి చెందకుండా ఉండాలి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి ప్రజలు. కాబట్టి 2 రకాలుగా చేసినట్టయితే మనం ఈ డెంగ్యూ మరియు దోమలు బారిన పడకుండా, జబ్బులు బారిన పడకుండా ప్రజలు కాపాడుకోవాలి. అలాగే ప్రైవేట్ డాక్టర్లు కూడా దయచేసి డెంగ్యూ అని చెప్పి మార్కెట్ తగ్గిపోయింది, డెంగ్యూ జ్వరం అని చెప్పి ప్రజలను ఆందోళనకు గురి చేసి వారి ద్వారా ఫీజు ఎక్కువ వసూలు చేసాం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా ఈ సీజన్ ముందుగానే అప్రమత్తం చేస్తున్నాం. దయచేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టద్దండి, ముఖ్యంగా ప్రైవేట్ వైద్యులు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఏ కార్యక్రమాలు వరకు ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నా వెంటనే మేము స్పందించి ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాటు చేశాము, మందులు సిద్ధంగా ఉన్నాయి, కిట్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే స్టాఫ్ అందరినీ సిబ్బందిని అప్రమత్తం చేశాము. ఎక్కడ కూడా ఏ గ్యాప్స్ అంటే మనకు లోపాలు లేకుండా చూసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లను గురువారం ఆర్డీఓ విశ్వనాథ్ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని థియేటర్ యజమానులకు సూచించారు. ప్రతి థియేటర్ ఆర్ఎంబీ వారి ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, ఎన్ఓసి మరియు ఫిలిం ఛాంబర్ వారి అగ్రిమేట్ లైసెన్స్ రెన్యువల్స్ అప్డేటెడ్ గా ఉండాలని తెలిపారు. అలాగే థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉండే తినుబండారాలు అధిక రేట్లకు అమ్మరాదని, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వీరి వెంట నంద్యాల అర్బన్ తహసీల్దార్ ప్రియదర్శిని సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సినిమా హాల్స్ ని తనిఖీ చేయడం జరుగుతోంది. ప్రతి సినిమా హాల్ కూడా విధిగా ఖచ్చితంగా R&B వల్ల ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సేఫ్టీ అండ్ NOC కలిగి ఉండాలా. అలాగే ఫిలిం ఛాంబర్ కు సంబంధించినటువంటి అగ్రిమెంట్ కానీ అన్ని కూడా ఉండాలా. అలా అన్ని సినిమా థియేటర్స్ కూడా లైసెన్సింగ్ అథారిటీ రెన్యువల్ కూడా అన్ని కూడా అప్డేటెడ్ గా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తనిఖీ చేయడం అయింది. అలాగే సినిమా హాళ్లలో వచ్చే ప్రేక్షకులకు ఎవరికైతే ఈ యొక్క తినుబండారాలు కావచ్చు, తర్వాత టాయిలెట్స్ కానీ వాటి నిర్వహణ కూడా యాజమాన్యము చాలా క్లీన్ గా ఉంచాలనే ఉద్దేశం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తినుబండారాల పైన కూడా రేట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మనకు ఏదైతే ఎలాంటి MRP రేట్లతో అమ్ముతారో సినిమా హాల్లో కూడా అలాంటి రేట్లతోనే అమ్మాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఈ థియేటర్లో ఇక్కడ 2 థియేటర్లు ఉన్నాయి. ఒక థియేటర్ లో ఎలాంటి సినిమా ఆడట్లేదు. ప్రస్తుతానికి 2 థియేటర్లో కూడా 2 తనిఖీ చేయడం అయింది. వాళ్ళకు వ్యాలిడ్ థియేటర్ లైసెన్స్ కలిగి ఉన్నారు. వాళ్ళు రెన్యువల్ కూడా చేయించుకున్నారు. తర్వాత ప్రస్తుతం టాయిలెట్స్ కానీ తినుబండారాలు కూడా విత్ ఇన్ పర్వ్యూలోనే అడ్మిజబుల్ రేట్స్ లోనే వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళ పర్వ్యూ ఏదైతే ఉందో వాళ్ళ రేట్స్ లోనే అమ్ముతున్నారు. ఎలాంటి లోపాలు అయితే మనం కనిపెట్టలేదు. 2 కూడా పర్ఫెక్ట్ గా వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు. ఏదైనా ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రేక్షకులకు అందజేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఫైర్ ఎగ్జిబిస్టర్స్ అన్ని కూడా ఫైర్ సేఫ్టీ NOC థియేటర్లకి 2 కూడా ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో ఉంది. ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున NOC కూడా తెచ్చుకున్నారు. R&B డిపార్ట్మెంట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేటువంటి లైసెన్స్, రెన్యువల్ లైసెన్స్ అథారిటీ కూడా అన్ని కూడా అప్డేటెడ్ గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ నెల 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని లబ్ధిదారులు రేషన్ షాపుల ద్వారా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సరఫరా చేయడం జరుగుతుందని నంద్యాల అర్బన్ తహసీల్దార్ ప్రియదర్శిని తెలిపారు. అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మరియు వికలాంగులకు రేషన్ షాపుల వారు ఇంటి వద్దకు రేషన్ సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల అర్బన్ మండలానికి సంబంధించిన రైస్ కార్డు హోల్డర్స్ అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వము వారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి ఈ జూన్ నుంచి రేషన్ అన్నది రేషన్ షాప్ల ద్వారానే పంపిణీ చేయబడును. ఈ విషయాన్ని ముఖ్యంగా లబ్ధిదారులందరూ గమనించాల్సిందిగా కోరడం అనేది. ఈ రేషన్ షాప్ ని ఉదయం 8 నుంచి 12 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు అవైలబుల్ గా రేషన్ షాప్ నందు డీలర్స్ అవైలబుల్ గా ఉంటారు. కాబట్టి మీకు అనుకూలమైన సమయంలో పైన తెలిపిన ఈ సమయంలో మీకు అనుకూలమైన సమయంలో వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేయడం అనేది. ఇందులో మరి ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన రేషన్ కార్డు హోల్డర్స్ మరియు వికలాంగులైన రేషన్ కార్డు హోల్డర్స్ కి డీలర్స్ ద్వారానే ఇంటి దగ్గరికి పంపిణీ చేస్తారని కూడా తెలియజేయడం. తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు సభ నిర్వహణ చేపట్టిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను మహానాడుకు వెళ్లే వారికి అధిక శాతం కేటాయించడంతో సాధారణ ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులు లేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవడం జరిగిందని ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని బస్సులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మానాడుకు బస్సులు పోయినాయి, ఆర్టీసీ బస్సులన్నీ. ఇక్కడ జనాలు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే అన్ని మానాడుకు పోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. కొన్ని బస్సులు నుంచి కొన్ని బస్సులు తీసుకుని సరిపోవు. 75% బస్సులను తీసుకుపోయారు. ఇక్కడ 25% తిరుగుతున్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనాడుకు పోయిన బస్సులు దండిగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కడైనా పోవాలంటే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ బస్సులు లేవు.
మహానాడు ఎఫెక్ట్ ఇది. బస్సులన్నీ 100% పోయినాయి. బస్సులల్లా 20% మాత్రం ఉండేది బస్సులు. మహానాడు మీటింగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అన్ని బస్సులు పోయినాయి కాబట్టి ఇక ప్యాసింజర్ కు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి డిపో మేనేజర్ గారు త్వరగా బస్సులు వేయాలని మనవి చేస్తున్నాం. అన్ని మహానాడుకు బస్సులు పంపించారు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ప్రజలు కూడా చూసుకోవాలని మనవి చేస్తున్నాం. పశువులకు గొంతువాపు వ్యాధి సోకే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో ముందస్తుగా పశువులు ఉన్న రైతు సోదరులు పశువులకు టీకా వేయించాలని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి సూచించారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న లబ్ధిని పొందవచ్చని, అందుకు గాను పశువులు కలిగిన రైతులు పొలంలో 10% భూమిలో పశుగ్రాసాన్ని సాగు చేయాలని కోరారు. నా పేరు డాక్టర్ ఎస్సీ వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ పశు వైద్యశాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ఈ సీజన్ లో ముఖ్యంగా వచ్చే వ్యాధులలో గొంతువాపు వ్యాధి ఒకటి. దీన్ని ఇమ్యూనిటిక్ సెప్టిసిమియా అంటాము. ఇది ఎక్కువగా నల్లజాతి పశువులు అంటే బర్రె దూడలలో ఎక్కువగా వస్తుంది. ఇది ఎక్కువగా 3 నెలల వయసు నుంచి 6 నెలల వయసు దూడలలో ఎక్కువగా వచ్చే దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మిగతా బర్రెలలో కూడా ఎక్కువగా సోకేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు అందరూ ఇప్పుడు మన ప్రభుత్వం తరఫున మనం ఉచితంగా ఈ గొంతువాపు వ్యాధి టీకాను చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ రైతు సోదరులు సద్వినియోగం తీసుకుని టీకాలు వేయించవలసినదిగా కోరుతున్నాను. ఈ గొంతువాపు వ్యాధి లక్షణాలు ఏంటంటే, వ్యాధి సోకిన పశువులు గొంతు వాయడం వల్ల శ్వాస ఆడక 24 గంటల లోపల చనిపోయేదానికి ఆస్కారం ఉంది. అలాగనే టెంపరేచర్ అంటే జ్వరం 104 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ కూడా ఉంటుంది. మెయిన్ లక్షణాలు ఏంటంటే, ఈ శ్వాస ఆడకపోవడం వల్ల జొల్లు కారడము, శ్వాస ఆడకపోవడం వల్ల అది ఆక్సిజన్ అందక చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ ఈ తొలకరి చినుకులు పడినాయి కాబట్టి మనకు ఎక్కువగా ఏంటంటే జూన్ జూలై మాసాలలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. మనము మే నెలలోనే వ్యాక్సిన్ వేసి ఈ వ్యాధిని నివారించినట్లయితే పశువులను మనము కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి వ్యాక్సిన్ అందరూ రైతు సోదరులు కూడా ఉపయోగించుకోవాల్సినదిగా కోరుతున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము MVNREGS కింద పశుగ్రాసాల సాగును గురించి మనకు ప్రతి మండలానికి 36 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పొలంలో కనీసం ఒక 10% అంటే ఎవరికైతే పశువులు ఉన్నాయో ఆ రైతు సోదరులు అందరూ ఈ NREGS కింద వచ్చే పథకాన్ని ఉపయోగించుకొని పశుగ్రాసాలు పెంచుకోవాల్సినదిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ప్రతి రైతు సోదరులు 50 సెంట్ల పొలంలో నాటినట్లయితే మనకు 3 సంవత్సరాల వరకు 30,000 మనకు NREGS కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల అసెంబ్లీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన దూదేకుల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పారితోషికాలను నంద్యాల నూర్భాష కమిటీ సభ్యులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం కమిటీ నిర్వహించి 10వ తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు వారి యొక్క మార్క్ లిస్ట్ మరియు ఆధార్ కార్డును తెలియజేసిన సెల్ నెంబర్కు వాట్సాప్లో వివరాలను పంపించాలని కోరారు. ఈ రోజు నుండి జూన్ 15వ తేదీలోగా నంద్యాల అసెంబ్లీ పరిధిలోని 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులకు పారితోషికములు ఇవ్వాలని దూదేకుల నంద్యాల పట్టణ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క 10వ తరగతిలో 550 మార్కుల నుండి 600 లోపు వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి నంద్యాల అసెంబ్లీ పరిధిలో ఉండి ఎక్కడ చదివినా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించడానికి అర్హులుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని దూదేకుల యొక్క కమ్యూనిటీ యొక్క ప్రజలందరూ కూడా వారి యొక్క పిల్లలకు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా జూన్ 15వ తేదీలోగా మేము సూచించేటువంటి ఈ కింది నంబర్లకు మీరు వాట్సాప్ చేయవలసిందిగా కోరుతున్నాము.
మరి ఈ వాట్సాప్ చేయవలసిన అంశాలు ఏంటంటే ఈ మార్క్ లిస్టు అదేవిధంగా ఆధార్ కార్డు ఈ రెండు కూడా వాట్సాప్ చేయాలా. ఇప్పుడు ఈ వాట్సాప్ నెంబర్లు వచ్చేసి 9849404646. ఇంకా రెండవ నెంబర్ వచ్చేసి 9836617758. 9836617758. ఈ నెంబర్లకు వాట్సాప్ చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలో వెలిసిన శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థానంలో పురోహితులుగా ఉన్న శశిభూషణ్ సిద్ధాంతి బండ్యాత్మకూరు పార్నపల్లె గ్రామానికి చెందిన సుంకన్న అనే దివ్యాంగునికి తన వంతుగా ట్రైసైకిల్ ను అందజేయడం జరిగింది. ఈ మేరకు మదర్జుట్ సొసైటీ ప్రతినిధులు హుసేన్ వలీ, మురళి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగతస్థితిలో ఉండే పార్వతీ పరమేశ్వరు భగవంతుడు మనకు అనేకము ప్రసాదించినాడు. భగవంతుడికి మళ్ళీ మనం తిరిగి సమర్పిస్తుంది. అలాగే ఇది ఒక భగవంతుడి చిందాన్ని మళ్ళీ భగవంతుడి రూపంలో మనం సమర్పిస్తున్నట్టుగా భావించుకొని ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అని చెప్పి పెద్దలు అన్నారు. ఆ విధంగా ఆ ప్రార్థించడం కంటే సహాయం చేయడం వల్ల చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ విధంగా మదర్ యూత్ అసోసియేషన్ వలి మరి ఇతర మురళి వీళ్ళు వచ్చి నన్ను ఈ విధంగా ఒక అబ్బాయికి పని చేసుకుంటాడు, గ్యాస్ రిపేర్ లాంటివి చేసుకుంటే వాడికి సహాయంగా ఉంటుంది, ఒక బండి ఏదైనా మీరు ఇప్పించగలుగుతారా స్వామి అంటే సరేనా అని చెప్పి ఇప్పించడం జరిగింది. అంతా కూడా పరమేశ్వరుని సమర్పించేట్టుగా భావిస్తున్నాను. మన నంద్యాల జిల్లా పార్నపల్లె గ్రామానికి చెందినటువంటి సుంకన్న ఈయన ఉపాధి కోసము ఊర్లు తిరిగి గ్యాస్ రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్ లో ఒక కాలు పూర్తిగా పోయినది. తర్వాత ఇతను నంద్యాల స్పందన కార్యక్రమంలో ట్రైసైకిల్ కోసం వెళ్ళాడు. కానీ ఇతనికి సదన సర్టిఫికెట్ లేక అక్కడ మీకు ట్రైసైకిల్ రాదని చెప్పారు. మేము వెంటనే మన నంద్యాల బైర్మల్ వీధి బసవేశ్వర దేవస్థానం పురోహితులైనటువంటి నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామి గారిని మేము అడగగా స్వామి గారు వెంటనే స్పందించి నేను ఇస్తానండి ఒక ట్రైసైకిల్, అతని ఉపాధికి గడపనండి, 3 పిల్లలు అంటున్నారు కాబట్టి నేను ఇస్తాను ట్రైసైకిల్ అని చెప్పారు. ఇదే కాదు గతంలో కూడా 2 ట్రైసైకిల్ ఇచ్చారు. ఒక అబ్బాయి యాక్సిడెంట్ లో పాపం పూర్తిగా ట్రైసైకిల్ మొత్తం పాడైపోయింది. అప్పుడు కూడా అడిగిన వెంటనే స్పందించి ఇచ్చారు. ఒక అబ్బాయికి హరిజనపేటలోని ఒక అబ్బాయి అంగడి పెట్టుకుని బతికేవాడు, ఒక కిరాణా కొట్టు. ఆ అబ్బాయి కూడా పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆటోలో ఒక ట్రైసైకిల్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 3 ట్రైసైకిల్ అయ్యగారు ఇప్పించారు. ఈ విధంగా అయ్యగారు అడిగిన వెంటనే స్పందించినటువంటి అయ్యగారి యొక్క మంచి మనసుకు మేము ఎప్పటికీ మర్చిపోము. అయ్యగారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాండురంగాపురం గ్రామం నందు రాయలసీమకే తలమానికంగా పాండురంగాపురం గ్రామంలో అత్యంత సర్వాంగ సుందరంగా నిర్మించిన శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయం నందు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం దత్త హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, శ్రీమూర్తి పరంజ్యోతి హోమం నిర్వహించారు. 30వ తేదీ శుక్రవారం శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పరంజ్యోతి అమ్మా భగవాన్ అనే పేరుతో అమ్మా భగవాన్లు నంద్యాలకు చాలా సమీపంలో పాండురంగాపురం గ్రామంలో చాలా వైభవాన్వితమైనటువంటి సర్వాంగ సుందరమైనటువంటి ఒక మహామందిరాన్ని నిర్మాణం చేసుకొని ఇక్కడ ప్రతిష్టాపన గావింపబడుతూ ఉన్నారు. ఇక్కడ దేవతలు పరంజ్యోతి స్వరూపంలో కొలువు తీరి ఉంటారు. ఇక్కడకు వేంచేసి దర్శించేటువంటి ప్రతి భక్తులకు కూడా తలచినంత మాత్రాన దర్శించినంత మాత్రాన కొంగు బంగారం లాగా వారి అనుగ్రహాలు అనేటువంటివి చాలా గొప్పవిగా ఉన్నాయి అని ప్రపంచ ప్రకీర్తి. కాబట్టి ప్రతి వారు కూడా రేపటి రోజున అంటే 30వ తేదీ శుక్రవారం రోజున యంత్రస్థాపనలతో మహాప్రతిష్ఠ దర్శనానిక కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి భక్తుడు కూడా రేపు వేంచేయాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి, అపారమైన అనుగ్రహాన్ని పొందాలి అని మనసారా ప్రతి వారికి కూడా
ఆశీర్వచన పూర్వకమైన విన్నపాన్ని చేసుకుంటున్నాం. శుభం భూయాలు. పాండురంగాపురం గ్రామంలో పాండురంగాపురం గ్రామ ప్రజల యొక్క అభిష్టం ఇక్కడ ఒక కళ్యాణ మండపం నిర్వహణ చెయ్యాలని, ఆలయ నిర్మాణం జరగాలని చెప్పని గ్రామస్తులంతా కూడా ఈ యొక్క స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చున్నారు. వారి సంకల్పం మేరకు ఇక్కడ కింద అంతా కూడా కళ్యాణ మండపం, వంటశాల, గదులన్నీ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ఎవరు కళ్యాణాలు చేసుకున్నా, ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా పరంజ్యోతి అమ్మా భగవాన్ యొక్క ఆశీస్సులు వారికి అందుకు వారి సంసారిక జీవితంలో ఆనందమయంగా జీవించేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది కలికి భక్తుల యొక్క విశేష కృషి వల్ల ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా రాజశేఖర్ గారు, రామసుబ్బారెడ్డి గారు దీనికి ప్రత్యేకంగా పూనుకొని ఈ యొక్క నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చినారు. ఒకే విషయం, ఇక్కడ 21వ తారీఖున ఆలయ ప్రారంభం రోజు వచ్చి ఉన్నారు. ఆ రోజు అంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లాలో వెలిసిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ ఎస్ శ్రీనివాసరెడ్డి వారి ఆధ్వర్యంలో గురువారం దేవస్థాన అభిషేక మండపం యందు నిర్వహించడం జరిగింది. ఉభయ ఆలయముల హుండీ లెక్కింపు యందు 61 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల వివరములు. ఆలయాల నుండి 61,59,832 రూపాయలు, అన్నప్రసాదం నుండి 26,683 రూపాయలు, గో సంరక్షణ నుండి 31,330 రూపాయలు ఆదాయం వచ్చిందని, మొత్తంగా 62,17,845 రూపాయలు. అదేవిధంగా విదేశీ కరెన్సీ సంబంధించి ఒక అరబ్ దినార్ $13 వచ్చాయి. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ తరపున దేవస్థాన ఏవో మధు, పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, ఇన్స్పెక్టర్లు మరియు వెలుగోడు గ్రూప్ దేవాలయ ఈవో జనార్దన్, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, వివిధ జిల్లాల నుండి వచ్చిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి, బ్రహ్మరాంబిక సేవా సమితి, శ్రీరామ సేవా ట్రస్ట్ సేవకులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నౌమన్ నగర్ ఆర్చ్ నుండి తెలుగు బాప్టిస్టు ఆలయం చర్చి వరకు ఆర్చ్ మధ్యలో రోడ్డు వేయాలని కోరుతున్న స్థానికులు. ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందారని పేర్కొన్న సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి. నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ నాయక్. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా చర్యలను చేపడుతున్నామని పేర్కొన్న డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. సినిమా థియేటర్లను తనిఖీ నిర్వహించిన ఆర్టీఓ. జూన్ నెల 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ. మహానాడు సభకు ఆర్టీసీ బస్సులు, ప్రయాణికుల ఇక్కట్లు. బసవేశ్వర స్వామి దేవస్థాన పురోహితుడు శశిభూషణ్ సిద్ధాంతి చేత దివ్యాంగునికి ట్రైసైకిల్ అందజేత. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన దూదేకుల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పారితోషికాలకు దరఖాస్తు. పశువులకు గొంతువాపు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలని సూచించిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. వైభవంగా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్ఠ మహోత్సవాలు. శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.